రేవంత్ అన్న రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మాట్లాడకైనా మేము చూపిస్తాం. నువ్వు చూడు రేపు మీ కాంగ్రెస్ మేయర్ పదం అనేది ఛాన్సే లేదు మీకు. చూడండి మా ఆటో యూనియన్ అంటే ఎట్టుంటుందో చూద్దాం. ఇప్పుడేమో నెల నెలకు తగ్గిపోయి ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం తగ్గుతూనే ఉంది. డిస్ట్రిక్ట్ బండ్లు ర్యాపిడో, ఓలా, ఊబర్ చాలా రేట్లు తగ్గించి 5 కిలోమీటర్లకు 80 రూపీస్ సార్. ఎట్లా బతకాలి సార్ మేము? ఇప్పుడు పర్ కిలోమీటర్ 10 రూపాయలు 8 రూపాయలు ఇస్తున్నారు. అదే బైక్ వాళ్ళకు 18 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నారు. బైక్ ఎక్కువ అవుతుందా ఆటోకి ఎక్కువ అవుతుంది సార్? ఇదేమో 5 లక్షల బండి అవుతుంది, అదేమో రామ్కోటికి పోయి పోతే 20,000 బండి వస్తుంది. నమస్తే అన్న. నమస్తే. ఇట్లా ఎందుకు ధర్నా ఎందుకు ఇవాళ ఇన్ని ఆటోలు ఇంతమంది ఎందుకు జమ అయ్యారు, ఏం సంగతి? సార్ మాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ర్యాపిడో, ఊబర్లో, ఓలాలో రేట్లు చాలా తక్కువ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీటర్ ఫైర్ అనేది మాకు చాలా తక్కువ ఉంది. మేము 15 సంవత్సరాల నుంచి 11 రూపాయలుగానే నడుస్తుంది మీటర్ ఫైర్ అనేది. మాకు 20 రూపాయలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మీటర్ ఫైర్ బస్సుల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. డిస్ట్రిక్ట్ ఆటోల వల్ల చాలా ఏంటంటే రోడ్డు మీద మేము రోజు 1000 రూపాయలు చేయాలంటే పొద్దున్న నుంచి రాత్రి 12 గంటల వరకైనా కూడా 1000 రూపాయలు చేయడానికి కష్టపడుతున్నాం. వాళ్ళేమో ర్యాపిడో, ఊలో అనుకుంటా డిస్ట్రిక్ట్ ఆటోలు వచ్చి మాకేమో 5.5 లక్షలు బట్టి బండి పడుతుంది, సిటీ బండి. వాళ్ళకేమో వచ్చి 2 లక్షలు పెట్టి ఇక్కడ పొద్దున ఒక డ్రైవర్, రాత్రి ఒక డ్రైవర్ నడిపి మాకేమో కడుపు కొడుతున్నాం. మేము కిరాయిలు 10,000 రూపాయలు స్కూల్ ఫీజు చదివేయడానికి ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బందులు తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి మళ్ళీ ఫ్రీ బస్సు పెట్టి బస్ ఛార్జ్ ఏమో 25 రూపాయలు పెట్టిండు. ఈ నుంచి 2 కిలోమీటర్లు దిగినా కూడా 25 రూపాయలు టికెట్ పెట్టిండు. మేము ముగ్గురు ఎక్కినా కూడా 40 రూపాయలు కూడా ర్యాపిడోలు వస్తున్నాయి. మేము 3 కిలోమీటర్ల పైన 40 రూపాయలు ఇస్తున్నాడు. మా బతుకులు ఏం సార్? ఇదేనా మా బతుకులు? రేవంత్ రెడ్డి అన్న అర్థం చేసుకోవాలా. మేము ఎంత కష్టపడుతున్నాం. మాకు మీటర్ 20 రూపాయలుగా ఇస్తే మేము కొంచెం సాటిస్ఫాక్షన్, మా కుటుంబం అనేది బతుకుతుంది. మా ఇబ్బందులు చాలా ఉన్నాయి సార్. నా విజ్ఞప్తి ఇది సార్. బైక్స్ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. వాళ్ళు మాకన్నా వాళ్ళే ఎక్కువైపోయినారు సార్. మాకన్నా వాళ్ళే ఎక్కువైపోయినారు. ఇప్పుడు బైక్ బుక్ చేస్తే 243 రూపాయలు చూపిస్తుంది. అదే ఆటో బుక్ చేస్తే 242 రూపాయలు చూపిస్తుంది. స్కూటీ ఏమో 290 రూపాయలు చూస్తుంది. ఇది ఉదయం 5 గంటలకు బుక్ చేసిన 5:30 అదికి. మా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంత ఘోరంగా ఉన్నాయి సార్. రేవంత్ రెడ్డితో మళ్ళీ ఇంకోటి చలానాలటి మళ్ళీ లేదు. ఇంకో అంటే వెనకలో ఏదో హోల్ పెట్టాలంట. ఆ హోల్ పెట్టడానికి 1500 రూపాయలు అంట. లేని పోల్ చలానాలన్నా మా మీద అటాచ్ చేస్తున్నారు. కానీ మిగతా దానిలో ఏ ర్యాపిడో వాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే చలానా పడిన వెంటనే అకౌంట్ నుంచి కట్ అవుతాయి సార్. మాకు ఇప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. నా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు చనాలు ఉన్నాయి. ఏదో అయ్యా అప్ప అని కూడా మేము రోడ్ మీద హాస్పిటల్ పోతాం. ఆడ పార్కింగ్ పెట్టి ఇబ్బంది ఉందని ఎవరికి నీకున్నా నాకున్నాని పోతాం. పెట్టిపోతే ఫోటో వెనకల నుంచి ఆ చెట్టు కింద ఉంటాడు, పక్కన ఫోటో కొడతాడు. ఇంకా మా పరిస్థితి ఏంటి సార్? చలానా రా అంటే ఆటోమేటిక్ వస్తుంది. మా బతుకులు ఏంది రోడ్ మీద పడినాయి. ఇంకా ఘోరంగా డిస్ట్రిక్ట్ బండ్లు, ర్యాపిడో, ఓలా, ఊబర్ చాలా రేట్లు తగ్గించి 5 కిలోమీటర్లకు 80 రూపీస్ సార్. ఎట్లా బతకాలి సార్ మేము? 80 రూపీస్ వాడు పోయి 1.5 కిలోమీటర్ పోయి పికప్ చేసుకోవాలా? మా పరిస్థితి ఏంది? ఎవరిని చెప్పుకోవాలని అర్థం కాకుంది. మా బతుకులు అయితే దళిద్రంగా ఉంది సార్. జరుగుతా ఉన్నాయి సార్. మా ర్యాపిడో కానీ మా ఆటోల బతుకులు మాత్రం దినదినానికి దిగజారిపోతా ఉన్నాయి. మేము 8-9 సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంక్రిమెంట్స్ పెరుగుతూ ఉండాలి. కానీ ఇప్పుడేమో నెల నెలకు తగ్గిపోయి ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం తగ్గుతూనే ఉంది. ఒక 2 సంవత్సరాల కింద ఒక రేట్ ఉంది, ఇప్పుడు ఒక రేట్ ఉంది. ఇప్పుడు పర్ కిలోమీటర్ 10 రూపాయలు 8 రూపాయలు ఇస్తున్నారు. అదే బైక్ వాళ్ళకు 18 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నారు. బైక్ ఎక్కువ అవుతుందా ఆటోకి ఎక్కువ అవుతుంది సార్? ఇదేమో 5 లక్షల బండి అవుతుంది, అదేమో రామ్కోటికి పోయి పోతే 20,000 బండి వస్తుంది. దానికి ఒక ట్యాక్స్ బోర్డు లేకుంటుంది, ఒక ఏమీ లేకుంటుంది. ఊగా వస్తారు రోడ్ల మీద నడుస్తారు, అయిపోయింది. ఐటీ ఎంప్లాయీ కూడా ర్యాపిడో నడిపిస్తున్నారు. 2 lakhs బండి వేసుకుని నడిపిస్తున్నాడు సార్. వాళ్ళకు కూడా ఆలోచన చేసుకోవాలా బాయ్ సాబ్. మేము ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూ ఇదే పని మీద ఉంటాం. వాళ్ళు అక్కడ లక్షల జీతాలు సంపాదిస్తారు. మళ్ళీ ఇక్కడ ఇంటికి పోయేటప్పుడు కూడా ఖాళీగా పోకుండా మా పొట్టల మీద కొడుతున్నారు. అంటే వాళ్ళు కూడా ఒకసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా అదొక పార్ట్ టైం జాబ్ లాగా చేస్తున్నారు. అసలు వాళ్ళకు కూడా మానసికంగా కొంచెం స్ట్రగుల్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే మేము ఆటో ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అది మంచిది కాదు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు ఇయర్లీ 12,000 అనౌన్స్ చేశారు. మరి ఇచ్చారు? అతను 12,000 ఇచ్చే పరిస్థితి కాదు సార్. 12 ఇవ్వకున్నా పర్లేదు. మా జీవితాలను మమ్మల్ని బతికేట్లాగా ఇడిస్తే అయిపోయింది. అతను 12,000తో మేము పెద్ద బిల్డింగ్లు కట్టాము, పెద్ద ఆస్తులేం సంపాదించాము. మా బతికేదో అంతకుముందు ఎట్లా ఉండనో అట్లా బతికే చాలు మాకు. మేము చేసుకున్న కర్మ ఏమన్నా ఉంది అంటే అదే
మీరు అంటున్నారు కదా మేము చేసిన పెద్ద ఇది అంటే అదే చూపిస్తాం. అది కూడా ఏందో మేము చూపిస్తాం. ఏ కాంగ్రెస్ నాయకుడు వస్తాడో రాండి అప్పుడు మాట్లాడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో చూపిస్తాం. ఇప్పుడు కానీ మా ప్రైజ్ అనేది మా 20 రూపీస్ అనేది మీటర్ ప్రైడ్ ఇది 16 ఏళ్ళు అయింది ఇదే ప్రైజ్ అని నడుస్తున్నాం. మాకు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మా ఆటో వాళ్ళకి న్యాయం జరగకపోతే రేపు మీ కాంగ్రెస్ మేయర్ పదం అనేది ఛాన్స్ లేదు మీకు. చూడండి మా ఆటో యూనియన్ అంటే ఎట్టుంటుందో చూద్దాం. ఒక ఇంటికి మినిమం ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో 5 మంది ఉంటారు సార్. ఒక ఇంట్లో మాక్సిమం నా ఇంట్లోనే 5 మంది ఉన్నాం. ఒక ఇంట్లో ఒక ఇంట్లో 4 డ్రైవర్లు ఉంటారు. ఆ లెక్కకేసుకుంటే ఒక ఫ్యామిలీ ఎంతమంది ఉంటారో అర్థం చేసుకోండి. రేవంత్ అన్న రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మాట్లాడాకైనా మేము చూపిస్తాం. నువ్వు చూడు రేపు మా బతుకు రోడ్డు కన్నా ఇంత ముందు కన్నా అయ్యా అప్ప పెళ్ళంపి ఒక 100 రూపాయలు ఇచ్చి ఇంత తీసుకో ఇంటికి పోయి బిర్యానీ తిన్నాం భార్య పడతాం. ఇప్పుడు బిర్యానీ కాదు, ఇప్పుడు ఒక పూట ఉపాసం ఉండి 20 రూపాయలు అన్నం 5 రూపాయలు అన్నం తిన్నా కూడా కష్టంగా ఉంది మాకు. అన్న నమస్తే అన్న అందరికి. ఇక్కడ మేము ఇందిరా పార్క్ రావడం జరిగింది ఎందుకంటే మాకు సమస్యలు ఉన్నాయి అన్న. మాకు ఆటో మీటర్ రేటు 2014లో పెరిగింది 11 రూపాయలు కిలోమీటర్ 20 రూపాయలు మినిమం. ఇవాళ 2026 వచ్చింది. ఇప్పటిదాకా మాకు గవర్నమెంట్ 1 రూపాయి కూడా పెంచలే ఆటో మీటర్ ఫేర్ మీద. ఇంకా గవర్నమెంట్ బస్ ఫ్రీ చేసింది. బస్ ఫ్రీ చేయడం వల్ల ఏమైందంటే బస్ ఫ్రీ చేయడం వల్ల ఏమైందంటే డిస్టిక్ వాళ్ళు మొత్తం హైదరాబాద్కి వచ్చారు. ఎందుకంటే డిస్టిక్ వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆడ లోకల్ షేరింగ్ నడిపించుకునే వాళ్ళు బయటికి అక్కడ నడుస్తలే బస్ ఫ్రీ కావడం వల్ల. దానివల్ల అందరు హైదరాబాద్కి తరలి వస్తున్నారు. అదొక నెంబర్ 2. ఇంకా ర్యాపిడో డిస్టిక్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వదు, అతనికి అథారిటీ లేదు. ఎందుకంటే సిటీలో తిరిగే వెహికల్కి సిటీ పాసింగ్ వెహికల్ అనేది 5 లక్షలు. ఎందుకంటే 2 లక్షలు పర్మిట్, 3 లక్షల వెహికల్, మొత్తం 5 లక్షలు. 5 లక్షల వెహికల్ వీళ్ళ డిస్టిక్ వాళ్ళది 2,50,000. అయితే వాళ్ళకి మాకు ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే అమౌంట్ 5 లక్షలు 2,50,000 దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు 5,000 ఫైనాన్స్ కడతారు, మేము 14,000 ఈఎంఐ కట్టాలి. 20 किलोमीटर है 459 రూపీస్. అదొక 459 రూపాయల 8 పైసలు ఉన్నది 20 కిలోమీటర్లకి. 20 కిలోమీటర్లకి నిన్న మొన్న దాకా 234-40 రూపాయలు ఇచ్చేదన్న. అంటే ఎందుకు ఈ రోజు మీరు ఇట్లా స్ట్రైక్ చేస్తున్నారు? ఎందుకంటే సిటీలో ఆటోలు అనేది మొత్తం స్ట్రైక్ అయింది కాబట్టి తిరగడం లేదు. దానివల్ల డిమాండ్ పెరిగింది. ఎవరికి? ఓలా, ఉబర్, ర్యాపిడోకి పెరగడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, సర్చ్ ఏరియా అని కస్టమర్కి రేట్ పెంచేస్తారు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ రూల్ ప్రకారము మార్నింగ్ పూట మాకు 11 రూపాయల కిలోమీటర్ 10 రూపాయల కిలోమీటర్ ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ రూల్ అప్పుడు ఉంది. మళ్ళీ సర్చ్ ఏరియాలో గవర్నమెంట్ రూల్ ఎట్లా ఇస్తుంది వాళ్ళకి? పొద్దున రేట్ ఒకటి ఉన్నప్పుడు సాయంత్రం రేట్ ఉండాలి. ఇప్పుడు ఒక తండ్రి ఒక బిడ్డకి 150 రూపాయలు మార్నింగ్ చూపించింది, 300 ఇచ్చి అప్పటి నుండి కిరాయి పంపిస్తాడు. సాయంత్రం వచ్చేటప్పుడు 500 కిరాయి చూపిస్తే ఎట్లా ఇస్తారు? అయితే మేము పొద్దున ఖాళీ కూర్చుంటున్నాం, ఎందుకంటే గిరాక్ లేక పైసలు తక్కువ చూపిస్తున్నది. అట్లా కుదరదు సార్, ఎందుకంటే అది మొత్తం వ్యాపించింది. మేము డిలీట్ చేసినా కానీ డిస్టిక్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. డిస్టిక్ వాళ్ళు కమ్సే కమ్ 3,50,000 ఆటోలు తిరుగుతున్నాయి. హైదరాబాద్లో సిటీ పర్ పాసింగ్ బండ్లు గవర్నమెంట్ రూల్ ప్రకారం 263 జీవో 1,50,000 వెహికల్ ఉన్నాయి. 1,20,000 ఉండే. మన రేవంత్ రెడ్డి స్కీమ్ ఇచ్చిండు. స్కీమ్లో 20,000 ఆటోలు వచ్చినాయి సిటీ పాసింగ్లో. ఎందుకంటే 20,000 ఆటోలు వచ్చినాయి. అది కూడా ఒక గేమ్ ఉన్నది రేవంత్ రెడ్డి సాబ్ది. ఎందుకంటే అది ప్రైవేట్ ఫైనాన్స్లో చేతికి ఇచ్చిండు. గవర్నమెంట్ పాలసీలో ఇవ్వాలి. ప్రభుత్వ పాలసీలా ప్రభుత్వం ఒకవేళ పథకం ఇస్తే అది గవర్నమెంట్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉండాలి. ప్రైవేట్ ఫైనాన్సర్లో చేతిలోకి పోయింది. అది స్కాండల్. అది